వీర హనుమాన్ తరువాయి భాగం. రాముడు అయోధ్య విడిచి వనవాసానికి బయలుదేరింది చైత్ర శుద్ధ పంచమి నాడు. 14 ఏళ్ళు చైత్ర శుద్ధ చవితికి పూర్తయ్యాయి. ఆ మర్నాడు అతను భరద్వాజాశ్రమం చేరాడు. అతను భరద్వాజుడికి నమస్కరించి, స్వామి, అయోధ్య నగరం సుభిక్షంగా ఉన్నదా? భరతుడు చక్కగా పరిపాలిస్తున్నాడా? మా తల్లులు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. దానికి భరద్వాజుడు, భరతుడు దేహ సంస్కారం లేక మట్టు కొట్టుకొని జుట్టు జడలు కట్టి నీ పాదకులు ముందుంచుకొని రాజ్యపాలన చేస్తున్నాడు. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అంతా క్షేమంగానే ఉన్నారు అని చెప్పాడు. ఆయన రాముణ్ణి ఆ రోజు తన అతిథిగా ఉండి మర్నాడు అయోధ్యకు వెళ్ళమని కోరాడు. రాముడు ముందుగా హనుమంతుణ్ణి పంపదలిచి అతనితో, నువ్వు శృంగి బైరపురానికి వెళ్ళి అక్కడ బోయరాజైన గుహుడితో నేను శత్రువులను జయించి క్షేమంగా తిరిగి వస్తున్న సంగతి చెప్పు. నా కాప్తుడైన గుహుడు చాలా సంతోషిస్తాడు. అతను నీకు అయోధ్యకు దారి చెప్పి భరతుడి విశేషాలు కూడా చెప్తాడు. తర్వాత నువ్వు భరతుణ్ణి కలుసుకొని నా క్షేమం తెలిపి నేను వనవాసం పూర్తి చేసి సీతా లక్ష్మణ్ సహితంగా వస్తున్నానని చెప్పు. నువ్వు భరతుడితో సీతా అపహరణం నుంచి రావణ సంహారం వరకు విపులీకరించి చెప్పు. అతని ముఖాన ఎలాంటి భావాలు గోచరిస్తాయో శ్రద్ధగా గ్రహించు. నేను శత్రువులందరినీ జయించి అంతులేని కీర్తి సంపాదించి మహాబలవంతులైన స్నేహితులతో వస్తున్నానంటే భరతుడి మనసులో ఎలాంటి వికారాలు కలుగుతాయో నువ్వు తెలుసుకొని రావాలి. తండ్రి తాతల రాజ్యాన్ని అనుభవిస్తున్న వాడికి దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. చాలా కాలంగా రాజ్యపాలన చేస్తున్న భరతుడికి రాజుగా ఉండాలని కోరిక ఉంటే పోనీ, అతన్నే పాలించని. నువ్వు మాత్రం మేము ఎక్కువ దూరం ప్రయాణం చేయకముందే తిరిగి రావాలి అన్నాడు. రాముడు ఇలా ఆజ్ఞాపించగా హనుమంతుడు మనుష్య రూపంలో ఆకాశ మార్గాన్న అయోధ్యకు వేగంగా బయలుదేరాడు. అతను శృంగి బైరపురం చేరి గుహుణ్ణి కలుసుకొని రాముడు తన క్షేమం నీకు తెలుపమన్నాడు. అతను సీతా లక్ష్మణుడితో సహా ఈ రాత్రికి భరద్వాజ ఆశ్రమంలో ఉండి రేపు ఉదయం బయలుదేరతాడు. త్వరలోనే నువ్వు అతన్ని చూడగలవు అని అతనితో చెప్పి తిరిగి ఆకాశ మార్గాన అతివేగంగా బయలుదేరి నంది గ్రామం చేరబోయాడు. నంది గ్రామం చుట్టూ ఉండే చెట్లు చాలా అందంగా నందనోద్యానానికి సాటి వచ్చేవిగా ఉంటాయి. అక్కడికి అయోధ్య 2 గడియల ప్రయాణం. అక్కడ భరతుడు ఆశ్రమం నిర్మించుకొని జింకతోలే బట్టలుగా ధరించి 14 ఏళ్లు నిండిన రాముడు ఇంకా రాలేదని విచారంగా ఉన్నాడు. అతను స్నానం లేక మట్టి కొట్టుకొని ఉన్నాడు. జుట్టు జడలు కట్టుకుపోయింది. అతను కేవలం కందమూల ఫలాలే తింటున్నాడు. ఆ స్థితిలోనే అతను మంత్రులను, పురోహితులను, సైన్యాధ్యక్షులను వెంటబెట్టుకొని రాజ్యం పాలిస్తున్నాడు. అతని కింద కొలువు చేస్తున్న వారందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. హనుమంతుడు భరతుణ్ణి చూసి నమస్కరించి, రాముడు తన క్షేమం నీకు చెప్పమన్నాడు. నీ విచారం తొలగించే వార్త చెబుతాను. నువ్వు త్వరలోనే రాముని చూడగలవు. రాముడు రావణుని చంపి సీతను తిరిగి పొంది కోరికల్ని తీరినవాడై మహాబలవంతులైన మిత్రులతో సహా వస్తున్నాడు. అతని వెంట సీత లక్ష్మణుడు కూడా వస్తున్నారు అని చెప్పాడు. ఈ వార్త వినగానే భరతుడు సంతోషం పట్టలేక మూర్ఛపోయాడు. తరువాత మూర్ఛ తేరి అతను హనుమంతుడితో, అయ్యా, నాకింత ప్రియమైన వార్త తెచ్చిన నువ్వు మనిషివో దేవతవో తెలియదు. నీకు బహుమానంగా 1,00,000 గోవులు, 100 గ్రామాలు, సమస్త ఆభరణాలు, 14 చక్కని కన్యలను ఇస్తాను అన్నాడు. అతను కోరిన మీదట హనుమంతుడు భరతుడు రామపాదుకులు తీసుకొని చిత్రకూటం నుంచి అయోధ్యకు తిరిగిపోయిన అనంతరం జరిగిన విషయాలన్నీ చెప్పాడు. భరతుడు అంతా విని పరమానంద భరితుడై శత్రుఘ్నుడితో, పురుషులందరూ చక్కగా స్నానం చేసి పట్నంలోని చతుషదా మంటపాలలో దేవతలందరినీ సుగంధ పుష్పాలతోనూ వాద్యాలతోనూ పూజించేటట్టు చూడు. రాముని చూడ్డానికి వైతాళికులు, వైశ్యులు, బాజా భజంత్రీలు గుంపులు గుంపులుగా బయలుదేరాలి అని ఆజ్ఞాపించాడు. శత్రుఘ్నుడు అనేక వేల మంది సేవకులను పిలిపించి, మీరు నందిగ్రామం నుంచి అయోధ్య దాకా గల దారిని మిట్టపల్లాలు లేకుండా చదును చేయండి. కొందరు దారి పొడుగునా మంచు లాంటి చల్లని నీరు చల్లి పైన పూలు పరచండి. తెల్లవారే లోపల అయోధ్యలో వీధులన్నిటినీ, ఇళ్లన్నిటినీ అలంకరించాలి. విశాలమైన రాజ్యమార్గం పొడుగున పూల తోరణాలు కట్టి పూలు గంధము చల్లి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టాలి అని ఆజ్ఞాపించాడు. రాణులు, మంత్రులు, సైనికులు, వాళ్ళ భార్యలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, గణనాయకులు, గణాల వారు రాముని చూడ్డానికి బయలుదేరారు. కొందరు ఏనుగుల మీద, కొందరు రథాల మీద వెళ్లారు. సైనికులు రకరకాల ఆయుధాలు పట్టుకొని నడిచారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధుకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే మంత్రులు బయలుదేరారు. దశరథుడి భార్యలు వాహనాల్లో నందిగ్రామం చేరారు. భరతుడు రామపాదుకులు నెత్తిన పెట్టుకొని రాముడికి ఎదురు బయలుదేరాడు. అతని వెంట బ్రాహ్మణులు, వర్తకులు, పురప్రముఖులు దండలు చేతలు పట్టుకొని మంత్రులు, స్తోత్ర పాఠకులు బయలుదేరారు. భరతుడి వెంట రాజచిహ్నులైన ఛత్ర చామరలు, బంగారు దండము వెళ్ళాయి. ఎంతసేపటికి రాముడు ఎదురు రాకపోయేసరికి భరతుడు హనుమంతుడితో,
కోతిబుద్ధి కారణంగా రాముడు వస్తున్నాడని చెప్పావా ఏం? ఏడి రాముడు? కనిపించడేం అని అడిగాడు. భరద్వాజ మహాముని వానరసేనలకు బ్రహ్మాండమైన విందు చేశాడు. ఆయన ఆశ్రమంలో చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండి వానరులకు ఉత్సాహం కలిగించాయి. వాళ్ళ కోలాహలం వినిపిస్తున్నది. వాళ్ళిప్పుడు గోమతీ నదిని దాటుతున్నట్లు తోస్తున్నది. అదిగో పుష్పకం దూరాన కనిపిస్తున్నది. ఒకప్పుడు కుబేరుడిదైన ఈ విమానం ఇప్పుడు రాముడిదైంది. అందులో రాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు, వానర రాజైన సుగ్రీవుడు, రాక్షస రాజైన విభీషణుడు ఉన్నారు అని హనుమంతుడు భరతుడితో అన్నాడు. వెంటనే అడుగో రాముడు వస్తున్నాడు అన్న కేకలు మిన్నుముట్టాయి. రాముని చూడ్డానికి వచ్చిన వారందరూ తమ తమ వాహనాల మీద నుంచి దిగి నేల మీద నిలబడ్డారు. రాముడు రానే వచ్చాడు. తన ఎదురుగా నిలబడిన రాముడికి నమస్కారం చేసి, భరతుడు అన్నమాట తప్పకుండా మా అందరికీ శుభం కలిగేలా వచ్చావు అని పొగిడాడు. రాముడు భరతుణ్ణి విమానంలో ఎక్కించుకుని ఆనందంతో కౌగులించుకున్నాడు. భరతుడు లక్ష్మణ్ణి పరామర్శించి సీతకు నమస్కారం చేశాడు. అతను వానర వీరులందరినీ కౌగులించుకున్నాడు. అతను సుగ్రీవుడితో, నువ్వు మా నలుగురు అన్నదమ్ములకు 5వ వాడివి అయ్యావు. ఉపకారం చేసిన వాడు మిత్రుడవుతాడు అని విభీషణుడితో, నువ్వు మాకు గొప్ప సహాయం చేశావు అన్నాడు. శత్రుఘ్నుడు రామ లక్ష్మణులకు నమస్కారం చేసి సీత పాదాలకు వందనం చేశాడు. రాముడు తన తల్లిని చూడబోయి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. తరువాత సుమిత్రికి, కైకేయికి, వశిష్ఠుడుకు నమస్కారం చేశాడు. పౌరులందరూ రాముడికి సంతోషంగా స్వాగతం పలికారు. భరతుడు రాముడి పాదకులను తన చేత్తోనే రాముడి కాళ్ళకు తగిలించాడు. అతను రాముడితో, ఇన్నాళ్ళు నేను చూస్తూ ఉండిన నీ రాజ్యాన్ని తిరిగి నీకిచ్చేశాను. నువ్వు మళ్ళీ అయోధ్యకు తిరిగి రావటం కల్లారా చూశాను గనక నా జన్మ సార్థకమైంది. నా కోరిక నెరవేరింది అన్నాడు. రాముడు విమానంతోనే నందిగ్రామం చేరాడు. అక్కడ అతను తన వెంట ఉన్న వారందరితో పాటు విమానం నుంచి దిగి ఆ విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయమైంది. రామ, లక్ష్మణ, భరతులు మంగలి చేత క్షౌరం చేయించుకున్నారు. భరతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, రాముడు వరుసగా మంగళ స్నానాలు చేశారు. రాముడు పుష్పమాలలు ధరించి శరీరానికి చందనం పూయించుకొని పచ్చని పట్టుబట్టలు కట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. శత్రుఘ్నుడు రామ, లక్ష్మణ, భరతులకు హారాలు, కేయూరాలు, ఇతర ఆభరణాలు తొడిగి అలంకరించాడు. దశరథుడి భార్యలు సీతను అలంకరించారు. సుమంత్రుడైన సారథి రాముడి కోసం రథం తెచ్చి అందులో రాముణ్ణి ఎక్కించుకున్నాడు. సుగ్రీవుడు, హనుమంతుడు స్నానాలు చేసి మంచి బట్టలు, ఆభరణాలు ధరించి అయోధ్యకు బయలుదేరారు. దశరథుడి మంత్రులు ముందుగానే అయోధ్యకు పోయి వశిష్ఠుడితో సంప్రదించి పట్టాభిషేక సన్నాహాలు చేయించారు. రాముడు తనకు సుగ్రీవుడితో మైత్రి, హనుమంతుడి ప్రభావము, యుద్ధంలో వానరులు చూపిన పరాక్రమము, విభీషణుడు తన పక్షం వచ్చేయటము చెబితే పౌరులు ఆశ్చర్యపోయారు. రాముడు దశరథుడి మందిరం ప్రవేశించాడు. రాముడి మందిరము అంతఃపురోద్యానంతో సహా సుగ్రీవుడికి విడివిడిగా ఏర్పాటు చేయబడింది. సుగ్రీవుడు 4 బంగారు కలశాలను 4 వానరులతో ములికిచ్చి, రేపు తెల్లవారేసరికి మీరు 4 సముద్రాల జలంతోనూ సిద్ధంగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు కలశాలు తీసుకొని 500 నదుల జలాలు తెచ్చారు. 4 సముద్ర జలాలు కూడా వచ్చేశాయి. తరువాత శాస్త్రోక్తంగా రాముడు పట్టాభిషేకం జరిగింది. రాముణ్ణి, సీతను రత్నఖచితమైన పీఠం మీద కూర్చోబెట్టారు. తరువాత ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, పౌరులు, యోధులు ఒకరి తర్వాత ఒకరు రాముణ్ణి అభిషేకించారు. రాముడికి శత్రుఘ్నుడు తెల్ల గొడుగు పట్టాడు. సుగ్రీవుడు వింజామర వీచాడు. విభీషణుడు మరొక వింజామర వీచాడు. తన పట్టాభిషేక సందర్భంలో రాముడు బ్రాహ్మణులకు దూడలతో సహా గోవులను, బంగారాన్ని, బట్టలను దానం చేశాడు. అతను సీతకు ఒక ముత్యాల హారం ఇచ్చి, వానరుల్లో తనకు ఎక్కువ అభిమానం గల వాడికి దాన్ని ఇయ్యమన్నాడు. సీత వెంటనే దాన్ని హనుమంతుడికి ఇచ్చింది. తరువాత రాముడు ఇతర వానర వీరులకు బహుమానాలు ఇచ్చాడు. విభీషణుడు లంకకు తిరిగి వెళ్ళాడు. తరువాత రాముడు భరతుణ్ణి యువరాజుగా చేసి రాజ్యపాలన చేసాగాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.